వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాల శోభ నెలకొంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. తొలి రోజులో భాగంగా బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. దేవి నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఉదయం నుంచి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి 20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కుర్వటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరమ్మతులు చేసుకుంటూ ఇలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు ఇద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది. గత నెల ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వచ్చి మన టూరిజంకి సంబంధించి సెంట్రల్ టూరిజం మినిస్టర్ని కలిసి భద్రకాళికి కానీ, భద్రకాళి దేవస్థానంకి కానీ, వేయి స్తంభాల గుడికి, ఇట్లా చిల్పూర్లో ఉన్న బొగులు వెంకటేశ్వర స్వామికి, ఇట్లా కిలా వరంగల్, ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్, రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు.